వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు రూపకి మల్లెల మాధవిపై డౌట్ వస్తుంది. అసలు తను రియలా లేకపోతే ఫేకా? తను ఎందుకు మనల్ని చూసి తడుముకోకుండా ఆన్సర్ చెప్పినా సరే అది మ్యాచ్ అవ్వట్లేదు. అమ్మాయి గారు, ఎలా అయినా ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి అమ్మాయి గారు అని అంటారు రాజు. అవును రాజు, తప్పకుండా తెలుసుకుందామని ఇంకలా కేర్ఫుల్గా చూస్తూ ఉంటుంది రూప. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా చేతికి బ్యాండేజ్ వేసి ఇంటికి తీసుకువస్తారు చంద్రప్రతాప్. సూర్యప్రతాప్ని చూస్తూ పాపం రూప, నాన్న నీకేం కాలేదు కదా నాన్న అని అంటుంది. లేదు, బానే ఉంది, నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దు అని ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రూమ్లోకి సూర్యప్రతాప్. రాజు, నాన్నని ఎలా అయినా అమ్మకి దగ్గర చేయాలి అనుకుంటే ఇంకా ఇంకా దూరం అయిపోతున్నారు. అసలు వీళ్ళ గురించి నాకేమీ అర్థం కావట్లేదు రాజు అని అంటుంది రూప. అమ్మాయి గారు, ఇది కేవలం రాఘవ దొరికేంత వరకే కదా. ఒక్కసారి రాఘవ దొరికిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఇంకా ఎవ్వరు వాళ్ళని మాత్రం పైవాడు కూడా కాపాడలేడు. హ్యాపీగా అమ్మగారు పెద్దయ్య ఉండడం మనం కళ్ళతో చూస్తామని ఇంక రూపకి ధైర్యం చెప్తూ ఉంటారు రాజు. అమ్మగారు, నేను బయలుదేరుతాను అమ్మాయి గారు అని అంటారు రాజు. అదేంటి రాజు, వెళ్ళిపోతున్నావా అని అంటుంది రూప. అవునమ్మాయి గారు, వెళ్ళక తప్పదు కదా, కానీ రేపు మళ్ళీ వస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు పాపం రాజు. రూప అలా వెళ్ళిపోతున్న రాజు వైపు బాధగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విరూపాక్షి రాజు వైపు చూస్తూ, రాజు ఇప్పుడు సూర్యకి ఎలా ఉంది రాజు? సూర్య ఇప్పుడు బానే ఉన్నాడా? తనకి ఎలా ఉంది రాజు అని అడుగుతుంది విరూపాక్షి. అమ్మగారు, మీరేమీ కంగారు పడకండి, ఆయనకి అంతా బానే ఉంది. ఇంత ప్రేమ ఉంది మీకు, కానీ ఎందుకు వాళ్ళు దేవుడు మిమ్మల్ని ఇలా చేశాడని చెప్పి బాధపడతాడు రాజు. రాజు, నువ్వేమీ బాధపడద్దు. కొంతమంది జీవితాల్లో ఇలా జరగాలని రాసి పెట్టుంటుంది. అలా ఏ తప్పు చేయకపోయినా ఇలా జరగాలని నా జీవితంలో రాసి పెట్టుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ విజయాంబిక పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా తన పాపం పండే రోజు అనేది వస్తూనే ఉంటుంది అని చెప్పి ఇంకా ఛాలెంజింగ్గా మాట్లాడతారు విరూపాక్షి. అమ్మగారు, నేను అక్కడికి బయలుదేరుతానండి. నేను ఖచ్చితంగా ఇవాళ ఏదో ఒక నిజం తెలుసుకొని వస్తాను అని చెప్పి రాజు అలా ఇంకా తన బైక్పై బయలుదేరుతాడనమాట. అప్పుడే కరెక్ట్గా రాజు మల్లెల మాధవిని చూస్తాడు. ఇదేంటి ఈవిడ ఈ టైంలో వస్తుంది అని చెప్పి ఇంకలా తనతో పాటు ఫాలో అవుతాడనమాట రాజు. ఇంకలా సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మల్లెల మాధవి. సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి, సార్, నిన్న ఫైల్పై సంతకం చేశారా సార్ అని అడుగుతుంది మల్లెల మాధవి. లేదు మాధవి, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. బోన్కి తగలడంతో ఒక 1 వీక్ నన్ను ఎక్కువగా హ్యాండ్ అనేది లిఫ్ట్ చేయొద్దని చెప్పారు అని అంటారు సూర్యప్రతాప్. అబ్బా అచ్చా, అసలు ఎందుకు నాకే ఇలా జరగాలి అని చెప్పి ఇంకా అలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మల్లెల మాధవి. అమ్మాయి గారు, ఈవిడ్ని చూసారా అని అంటారనమాట. తనైతే, అవును, ఇప్పుడు వెంటనే మనం బయలుదేరాలి రాజు అని చెప్పి ఇంకా రాజు అండ్ రూప ఇద్దరు ఫాలో చేస్తారు మల్లెల మాధవిని. మల్లెల మాధవి జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఇంకా జీవన్ వస్తువులన్నీ విసిరిగొట్టి, ఛా, ఎప్పుడు నేను ఆ సూర్యప్రతాప్ని ఓడిద్దామనుకున్నా నాకు ఇలాగే జరుగుతుంది. అయినా అంత చేత కానప్పుడు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? నీకు చేత కాదని తెలిస్తే నేను వేరే వాళ్ళని పెట్టుకునేవాణ్ణి కదా అని గట్టిగా అరుస్తాడు జీవన్. చూడు జీవన్, నేను చాలా ట్రై చేశాను. ఇంతలోపు ఆ మొద్దు మొహాలు ఉన్నారు కదా, ఆ దీపక్ గాడు, వాడి వల్లే ఈ ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. లేకపోతే ఈ పాటకి నీ చేతిలో ఫైల్ ఉండేది జీవన్. అయినా నువ్వు ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి ముందే చెప్పాలి కదా అని అంటారు. చూడు, నువ్వేమీ చేయలేక నన్ను అంటున్నావా? అదంతా కాదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎలా అయినా ఆయనతో ఆ పని చేపించు. ఏదో ఒకటి చేసి ఫైల్పై సంతకం చేసేలా చెయ్యి.
లేకపోతే ఈసారి నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని జీవన్ గట్టిగా అరుస్తాడు. ఈ అరుపులన్నీ బయట నుండి వినపడుతూ ఉంటాయన్నమాట బయటికి రాజు అండ్ రూపకి. ఇంకా అలా డోర్ తీసుకొని చూసేసరికి అక్కడ జీవన్ అండ్ మల్లెల మాధవి ఇద్దరు అడ్డంగా దొరికిపోతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అండ్ రూపా రాజు జీవన్ మల్లెల మాధవిని చూసి, అంటే ఈ మల్లెల మాధవి నువ్వు పంపించిన క్యాండిడేటా అని అంటుంది రూపా. ఇంక వెంటనే మల్లెల మాధవి అక్కడి నుండి పారిపోతుంది. ఎక్కడికి వెళ్తావు అని అంటుంది రూపా. ఇంక రూప గట్టిగా పట్టుకునేసరికి ఏమీ చేయలేకపోతుంది మల్లెల మాధవి. తన్ని వదిలేయండి అని అంటాడు జీవన్. ఇంకా జీవన్ చెంపపై కొడతాడనమాట వెళ్ళి. రాజు, రేయ్, నీకు నిజంగా దమ్ముంటే డైరెక్ట్గా వెళ్ళి పెద్దయ్యని ఎదుర్కోవచ్చు కదా, కానీ ఎందుకు ఇలా అడ్డదారులు తొక్కుతూ ఎలా అయినా పెద్దయ్యని ఓడించాలని, పెద్దయ్యపై నిందలు వేయాలని చూస్తున్నావు అని కాలర్ పట్టుకొని గట్టిగా కొడుతూ ఉంటాడనమాట జీవన్ని రాజు. రాజు, ఇంకొక్క దెబ్బ నాపై నీ చెయ్యి పడిందంటే ఏమవుతుందో తెలుసా? నేను రాఘవని చంపేస్తాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. అంటే రాఘవ నీ దగ్గరే ఉన్నాడా? మళ్ళీ నువ్వే వాడిని తీసుకువెళ్ళిపోయావా అని అంటాడు. అవును, నా దగ్గరే ఉన్నాడు. నేనే ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాను. ఇక్కడ నాకేమైనా ఏం జరిగినా రాఘవని ఇప్పుడే చంపేమని ఫోన్ చేసి మరి వాడిని చంపేలా చేస్తాను అని అంటాడు జీవన్. ఇంక వెంటనే జీవన్ కాలర్ని వదిలేస్తాడు రాజు. అయినా నిన్ను ఇక్కడే ఎవ్వరికీ తెలియకుండా చంపేస్తే ఏమొస్తుంది? పెద్దయ్యకి నీ నిజస్వరూపం తెలియాలి, నువ్వే దీని వెనక ఉన్నావనే విషయాన్ని తెలియాలి, నిన్ను పెద్దయ్యే జైలుకి పంపించాలి. అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఇంక పాపం రాజు రూప అక్కడి వెళ్ళిపోతారు. రాజు, అసలు ఇంత కఠినంగా క్రూరుడని నేను అస్సలు అనుకోలేదు రాజు. అయినా ఇప్పుడు మనం ఏం చేయాలి రాజు? రాఘవ జీవన్ దగ్గరే ఉన్నాడని తెలిసింది, కానీ అతను ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు ఏం చెయ్యాలి రాజు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది రూప. అమ్మాయి గారు, ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం అనేది, జవాబు అనేది ఉంటుంది. వెతుకుతాను, రాఘవని అన్ని చోట్ల వెతుకుతాను. ముందు ఆ మల్లెల మాధవిని ఇంటి నుండి బయటికి పంపించేలా మీరు చూడండి, రాఘవని వెతికి నేను తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు. ఇది ఇలా ఉండగా రూప ఇంటికి రీచ్ అవుతుంది. మల్లెల మాధవి ఏమీ తెలియనట్టు రూప వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు నన్నేమీ చెయ్యలేవన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటుంది. నీ ఆటలు ఇంకా ఎన్ని రోజులు సాగవు, నేనున్నాను కదా, నేను చెప్తాను కదా అని చెప్పి రూప కూడా అలా చూస్తూ ఉంటుందన్నమాట తన వైపు. ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి సూర్యప్రతాప్ వస్తారు. మాధవి, నిన్న ఫైల్స్ కావాలి అన్నావు కదా, సంతకం పెడతానివ్వు అని అంటారు. నాన్న, ఎందుకు నాన్న అంత కష్టపడ్డం? మీరు రెస్ట్ తీసుకోవాలి నాన్న, రెస్ట్ తీసుకున్న తర్వాత మీరు సంతకం చెయ్యండి అని చెప్పి ఇంకా అలా ఆపేస్తుందన్నమాట రూప. ఎలా అయినా సూర్యప్రతాప్ని పైకి పంపించైనా ఇదంతా చెయ్యాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటుంది మల్లెల మాధవి. ఇది ఇలా ఉండగా దీపక్ అయితే ఇంకా ఒంటరిగా ఉన్న మల్లెల మాధవి దగ్గరికి వెళ్ళి ఇంకా తన్నైతే వేరేగా బ్యాడ్గా బిహేవ్ చేయబోతూ ఉంటాడు. వెంటనే అక్కడికి మందారం వస్తుంది. ఇంకా మందారం అలా దీపక్ని చూసి వెంటనే దీపక్ని గట్టిగా లాగి బాగా కొడుతుంది మందారం. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు దీపక్. హే మందారం, వదులు మందారం అని అంటాడు. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? ఇంకొక్క మాట మాట్లాడేవో అని చెప్పి బాగా కొడుతూ ఉంటుందన్నమాట మందారం. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఏమైంది మందారం అని అడుగుతుంది రూప. ఇదిగో ఈ మాధవితో దీపక్ పిచ్చి వేషాలు వేయబోతున్నాడు, అందుకే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బయటికి తీసుకువచ్చాను అని చెప్పి చెప్తుందనమాట మందారం. ఒక్కసారిగా ఇంకా రూప అయితే అలా షాక్ అయిపోతుంది. నాన్న, ఈ మల్లెల మాధవిని మనం ఇక్కడ ఉండనివ్వడం కరెక్ట్ కాదు నాన్న అని చెప్తుంది. ఇంకా అలా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్. మల్లెల మాధవి అయితే దీపక్ వైపు కోపంగా చూస్తూ దీపక్ చెంపని పగలకొడుతుంది. అయినా నీకు అసలు కొంచెం కూడా బుద్ధుందా?
ఏమనుకుంటున్నావు నువ్వు నేనంటే? నేను కేవలం ప్రేమించింది జీవన్ని మాత్రమే అని చెప్పి ఇంకా చెప్తుంది మందారం. కోపంతో రగిలిపోతూ ఉంటాడు దీపక్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బంటిని తీసుకొని విరూపాక్షి గుడికి వస్తుంది. అదే గుడికి సూర్యప్రతాప్ కూడా వస్తారు. ఇంకా అలా ప్రజలందరూ సూర్యప్రతాప్ గుడికి వచ్చారని, అయ్యా మీరిచ్చిన మాట నెరవేర్చుకుంటారని మేం బలంగా నమ్ముతున్నామయ్యా. విరూపాక్షి అమ్మగారు మీకు తోడుగా ఉన్నంతకాలం ఎవ్వరూ మమ్మల్ని ఆపలేరు. మీరు పేదవాళ్ళ పక్షానే ఉంటారని మాకు తెలుసు అని ఇంక ప్రజలందరూ జై కొడుతూ ఉంటారనమాట. అదంతా చూస్తూ విరూపాక్షి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే బంటి సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి నమస్కారం తాతయ్య అని అంటారు. ఒక్కసారిగా బంటిని చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఈ బాబుని ఎప్పుడో చూసినట్టుందే అని అనుకుంటారు. వెంటనే తనకి గుళ్ళో కలిసినట్టే గుర్తుకు వస్తుందనమాట. ఓ, ఆ రోజు నువ్వు కనిపించావు కదా బాబు, ఎలా ఉన్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్. నేను చాలా బాగున్నాను తాతయ్య, మీరు సీఎం అయినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం తాతయ్య అని చెప్పి ఇంకా అలా పాపం బంటి అయితే హ్యాపీగా పలకరిస్తూ ఉంటారనమాట. తన్నైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్. ఎందుకో ఈ బాబుని చూసినప్పుడల్లా నాకు చాలా చాలా కొత్తగా, లైక్ తను ఎప్పుడో తెలిసిన వాళ్ళ అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్. అదే టైంకి కరెక్ట్గా ఇంకా రాజుకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అన్నా, నువ్వు చెప్పావు కదన్నా మాకు ఎక్కడ ఎవరున్నారో తెలిసిందన్నా అని చెప్పి ఇంక వెంటనే రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు రాజు. అమ్మాయి గారు, రాఘవ ఎక్కడున్నాడో నాకు తెలిసింది, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అమ్మాయి గారు అని చెప్పి ఇంకా స్పీడ్గా అయితే రాఘవ ఉన్న ప్లేస్కి బయలుదేరుతాడు రాజు. ఇది ఇలా ఉండగా రూప బంటి దగ్గరికి వస్తుంది. అమ్మా అని అంటుంది. ఇంకా బంటిని చూస్తూ పాపం బంటి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న, బంటి ఎలా ఉన్నావు అని పాపం రూప బంటిని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది విరూపాక్షి. అమ్మా, మనం ఎప్పుడు కలుస్తామమ్మా? నాన్న మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేసాడంట కదా, నాకు చాలా ఒకవైపు హ్యాపీగా ఉన్నా మళ్ళీ నాన్న నీతో పాటు లేరని చాలా బాధగా ఉందమ్మా అని అంటాడు బంటి. వద్దు నాన్న, అందరం కలిసి ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది నాన్న అని అంటుంది రూప. ఇదంతా వినేస్తారనమాట. అలా సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సూర్యప్రతాప్, రూపా అంటే అంటే ఈ బాబు అని అంటారు. అవును నాన్న, తను నా కన్న కొడుకు అని చెప్తుంది. ఒక్కసారిగా బంటి తన సొంత మనవడని రాజు రూపల కొడుకు అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట. అలా ఇంక వెంటనే సూర్యప్రతాప్ ఈ విషయాన్ని నాకు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అని అడుగుతారు. నాన్న, చెప్పాలి అనుకున్నాను నాన్న, కానీ ఎవరో మాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే రాఘవని చంపేస్తామని బెదిరించారు నాన్న, అందుకే చెప్పలేకపోయాను నాన్న అని అంటుంది రూప. ఇంక పాపం అలా బంటి అయితే బంటిని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్. పాపం బంటి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా రాజు ఇంకా రాఘవ ఉన్న ప్లేస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఇంక వెంటనే తన్నైతే పట్టుకొని బయటికి విడిపిస్తూ ఆ రౌడీలని బాగా కొడతాడనమాట సేమ్ రాజు. అప్పుడే ఇంక సూర్యప్రతాప్ అయితే రాజుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ రాజు అసలు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రాఘవని తీసుకువచ్చే పనిలోనే ఉంటాడు. అదే టైంకి ఇంక ఈ మల్లెల మాధవి గన్ పెట్టి సూర్యప్రతాప్ని బెదిరిస్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఆ రాజు ఎక్కడ ఉన్నాడా అని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసు, అందుకే నేను రంగంలోకి దిగాను. ఖచ్చితంగా జీవన్ని ఆ రాజు పట్టుకుంటాడని అర్థమయ్యే నిన్ను కిడ్నాప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా చెప్తుందనమాట మల్లెల మాధవి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా మల్లెల మాధవి అయితే సూర్యప్రతాప్ని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్తుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా రాఘవని గుడికి తీసుకువస్తాడు రాజు. అమ్మాయి గారు పెద్దయ్య ఎక్కడా అని అడుగుతారు. రాజు నాన్నని కిడ్నాప్ చేసి అదిగో
ఆ మల్లెల మాధవి తీసుకువెళ్ళింది రాజు. నాకు ఒకటి అర్థం కావట్లేదు రాజు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు రాజు అని ఏడుస్తూ ఉంటుంది. పాపం అలా ఇంక వెంటనే రూపా, ఏంటి పెద్దయ్యని మల్లెల మాధవి కిడ్నాప్ చేసిందా? ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయమే. ఇప్పుడే వెళ్ళి ఎలా అయినా పెద్దయ్యని తీసుకువస్తాను అని చెప్పి ఇంక వెంటనే బయలుదేరుతాడనమాట రాజు. ఇది ఇలా ఉండగా మల్లెల మాధవి అయితే కిడ్నాప్ చేసి ఇంకా సూర్యప్రతాప్ని కట్టేస్తుంది. సూర్యప్రతాప్, ఏయ్ ఎందుకు నువ్వు నన్ను ఇలా చేసావని అడుగుతాడు. చూడు, అదంతా కాదు, నువ్వు మమ్మల్ని ఏమీ చేయకముందే నేను మిమ్మల్ని హ్యాపీగా పైకి పంపించేస్తాను. అప్పుడు పదవి నాదవుతుంది, ఆస్తి నాదవుతుంది. మర్యాదగా ఈ ఫైల్పై సంతకం పెట్టు అని అంటుంది. మల్లెల మాధవి, నేను పెట్టను అని అంటాడు. పెడతావా పెట్టవా అని చెప్పి ఇంకా అలా రౌడీల చేత సూర్యప్రతాప్నైతే కొట్టిస్తూ ఉంటుందన్నమాట మల్లెల మాధవి. అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజు వస్తాడు. రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మల్లెల మాధవి. ఇంకా రాజు అలా వచ్చి ఆ రౌడీలందరినీ కొట్టి పాపం సూర్యప్రతాప్ని విడిపిస్తారు. సూర్యప్రతాప్ అలా ఇంకా చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు తన వైపు. రాజు, నీలాంటి వాళ్ళని నిజం తెలిసినా వదిలేయడం మాది తప్పు. ఇప్పుడు చెప్తున్నాను విను. సూర్యప్రతాప్ గారు, పెద్దయ్య గారు మా ప్రాణం. మా పెద్దయ్య గారిని ఇంకొకసారి నువ్వు ఇలా చేయాలని చూసావో నీ ప్రాణాలు తీస్తా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి సూర్యప్రతాప్ని తీసుకుని వస్తారు రాజు. ఇంకా వెంటనే సూర్యప్రతాప్ రాజుని హక్ చేసుకుంటారు. రాజు, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. నువ్వంటే నాకు నిజంగా ఇష్టం ఉండేది కాదు రాజు. ఎన్నోసార్లు నేను అవమానించాను. కానీ నువ్వు మాత్రం నన్ను కాపాడుకుంటూనే వచ్చావు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్ రాజు అని పాపం హక్ చేసుకుంటారు. అలా ఇంకా సూర్యప్రతాప్, పెద్దయ్య, నేను మీ రక్షకుణ్ణి పెద్దయ్య. ఎప్పటికీ మీకు నేను అండగా ఒక రక్షగానే ఉంటాను. మీరు నన్ను అప్పుడప్పుడు అపార్థం చేసుకున్నారు, కానీ మీరు నన్ను అభిమానిస్తారని నాకు తెలుసు పెద్దయ్య అని చెప్పి హ్యాపీగా అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు రాజు. ఇంకా రాఘవ కూడా అక్కడే ఉండడంతో ఒక్కసారిగా ఇంకా రాఘవని చూసి షాక్ అవుతారు ఇతనైతే. ఇంకా వెంటనే సూర్యప్రతాప్కి రాఘవ నిజం చెప్తాడు. రాఘవ విరూపాక్షి గురించి చెప్పిన నిజాన్ని విని సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను ఇంతలా తనని అపార్థం చేసుకున్నానా అని ఇంక పాపం చాలా బాధపడుతూ విరూపాక్షి దగ్గరికి బయలుదేరుతారు సూర్యప్రతాప్. ఇదంతా చూస్తూ రూపారాజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.